తారలు సినిమాల్లోనే కాదు నిజ జీవితంలో నటిస్తున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్యే ఎన్నో శ్రీనివాసరెడ్డి విమర్శించారు. సినీ నటులు ఎవరైనా స్కూళ్లను హాస్పిటల్స్ ని దత్తత తీసుకున్నారా అని ప్రశ్నించారు. ప్రజలకు కష్టాలు వస్తే రామ్ చరణ్, అల్లు అర్జున్ వస్తారని నమ్మకం లేదన్నారు. మన నటుల కంటే సోను సూద్ నయమన్నారు ఎన్నో శ్రీనివాసరెడ్డి. అలాగే మన నటుల కంటే సమంత, మంచులక్ష్మి ఎంతో ఆదర్శంగా ఉంటారని తెలిపారు. 100 కోట్ల పారితోషికం తీసుకుంటూ కృత్రిమ సమాజంలో బతుకుతున్నారని మండిపడుతున్న ఎన్నో శ్రీనివాసరెడ్డితో మా ప్రతినిధి సిద్ధార్థ ఫేస్ టు ఫేస్. ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి మనతో ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. సార్, సినిమాకు సంబంధించి ఇప్పటికే ఒక వివాదం నెలకొని ఉంది. మీరు మరొక కొత్త చర్చను బయటకు తీసుకొచ్చారు. ఇటు తమిళ నటులకు ఉన్నటువంటి సెన్సిబిలిటీ తెలుగు నటులకు ఉండదు అని ప్రకటించారు. ఉన్నారా ఇంకా ఆ మాట మీద స్టాండ్ అయి ఉంటున్నారా? ఆ మాట మీద ఇప్పుడు కాదు, 100 సంవత్సరాలు ఉంటాం. కళ్ళ కనబడతా ఉంది కదా. ఈరోజు మాకు మనసుకు బాధ కలిగించే అంశం ఏంది అంటే, మా పోలీసు వ్యవస్థ ఏదైతే రుజువులతో సహా చూపించి ఇది జరిగింది, అందుకే ఇబ్బంది పడతా ఉంది, సామాన్యుని పక్షాన మేము నిలబడుతున్నామని చెప్తే అవన్నీ ఏవి కాదన్నట్టుగా, చట్టసభలో మేము అబద్ధాలు చెప్పినట్టుగా, మా ముఖ్యమంత్రి గారు అబద్ధం చెప్తున్నట్టుగా, మా పోలీసు వ్యవస్థ మొత్తం అబద్ధం చెప్తున్నట్టుగా ఆయన వచ్చి ప్రెస్ మీట్ పెట్టడం అనేది ఖచ్చితంగా ఇది మా ఆత్మగౌరవానికి సంబంధించిన విషయం. ఎందుకు అంటే జగన్మోహన్ రెడ్డి గారు పిలుపుతోటి పోయి ఆయనకు సాగిలపడ్డ మొత్తం చిత్ర పరిశ్రమ ఈరోజు తెలంగాణ ప్రజల చేత ఎన్నుకోబడిన రేవంత్ రెడ్డి గారు శాసనసభ సాక్షిగా ఒక ప్రకటన చేసినాక అది అబద్ధము అని చెప్పి కోర్టులో ఉంది కాబట్టి చెప్పట్లేదని చెప్పుకుంటూ మమ్మల్ని అవమానపరిచే రకంగా ప్రయత్నం చేసినందుకే మాకు బాధ. జగన్మోహన్ రెడ్డికి సాగిలపడిన చిత్ర పరిశ్రమ రేవంత్ రెడ్డికి సాగిల పడట్లేదు అనేదా మీ కాదు. దాంట్లో ఒక సినిమాకు ఆయన రేట్లు పెంచలే, పోయి దండం పెట్టుకొని రేట్లు పెంచుకున్నారు. కానీ ఇక్కడ సినిమా పరిశ్రమ అభివృద్ధి కావాలని చెప్పి అడగగానే బెనిఫిట్ షోలకు పర్మిషన్ ఇచ్చి రేట్లు పెంచినాం, వాళ్ళకు మేలు చేసినాం. అదేం స్వాతంత్ర సమరం కోసం తీసింది కాదు, తెలంగాణ చరిత్ర తీస్తున్నది కాదు. అయినా మన సినిమా దేశవ్యాప్తంగా గొప్పగా నిలబడాలి మన తెలుగు సినిమా అని చెప్పి ఉదార స్వభావంతో చేసినాం. ఒక సంఘటన జరిగింది, దురదృష్టకరమైన సంఘటన. అది కేవలం ఆ సినిమా స్టార్ అక్కడికి రావడం వల్ల, అన్ని చట్టాలను ఉల్లంఘించి అక్కడ కార్యక్రమం చేయడం వల్ల అది అయిపోయింది. చట్టసభలో అధికారికంగా ఒక ప్రశ్నకు సమాధానంగా గౌరవ ముఖ్యమంత్రి గారు మొత్తం కూడా జరిగిన సంఘటనలు విశదీకరించి చెప్పిన తర్వాత కూడా మా ప్రజల అస్తిత్వానికి విలువ లేదు, మా శాసనసభకు విలువ లేదు, మా చట్ట సభలకు విలువ లేదు, మా పోలీసు వ్యవస్థ మీద విలువ లేదు, ఆఖరికి మా ముఖ్యమంత్రి గారి మాట మీద కూడా విలువ లేనట్టు వీళ్ళందరూ ఒక ఎత్తు, నేను ఒక్కరిని ఒక ఎత్తు, నా మాటే వేదమని చెప్పి ఆయన వచ్చి ప్రెస్ మీట్ పెట్టడం, అది కూడా కేసు కోర్టులో ఉండడంతో కావాలని పెట్టడం అనేది ఖచ్చితంగా వారు పొరపాటు చేసిందని అనుకుంటా ఉన్నాను. ఇండస్ట్రీలో ఇటు తెలంగాణ ప్రజలకు ఇస్తున్నటువంటి అవకాశాలు కానీ ఆంధ్ర ప్రజలకు ఇస్తున్నటువంటి అవకాశాల మధ్యలో చాలా వ్యత్యాసం ఉందని కూడా మీరు ఒక అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. ఏంటి నిజంగా అట్లాంటి వ్యత్యాసం ఉందా? అండి, ఇప్పుడు మన గుడ్లగూబ కళ్ళు మూసుకొని నన్ను ఎవరు చూడట్లేదు అనుకుంటుంది. తెలియదా సినీ పరిశ్రమలో ఏం జరుగుతూ ఉంది? 4 కుటుంబాల చేతిలో సినీ పరిశ్రమ లేదా? అవందరికీ తెలిసిన విషయాలే. మరి ఎందుకు ఆ పరిస్థితి ఉంది? ఇప్పుడు కొత్త టాలెంట్ వస్తూ ఉంది, టెక్నాలజీ వస్తూ ఉంది, యూట్యూబ్ యుగం వచ్చింది, ఓటీటీ ప్లాట్ఫామ్స్ వస్తూ ఉన్నాయి. ఇంకా కూడా మా కంట్రోల్లోనే ఉంది, మేమే సర్వస్వం అనుకున్న ఆలోచన నుంచి వాళ్ళు బయటకు వస్తే మంచిది. సార్, ఫైనల్గా ఇప్పుడు మీరు ఇంత కక్ష కడితే సినీ పరిశ్రమ ఇక్కడ నుంచి తరలిపోయే అవకాశం ఉందని బీఆర్ఎస్ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే రియల్ ఎస్టేట్ ఇక్కడ నుంచి వెళ్ళిపోయింది, పరిశ్రమలు ఇక్కడ నుంచి వెళ్ళిపోతున్నాయి, సినీ ఇండస్ట్రీ కూడా ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళిపోతుంది అని వాళ్ళ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. దీనిపై ఏం చెప్తారు? ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు ఏమైనా అంటారు, వాళ్ళు ఎవరికైనా మద్దతు ఇస్తారు వాళ్ళ స్వార్థం కోసం. వాళ్ళు ఉద్యమ సమయంలో వాళ్ళు ఎట్లా చేసిండ్రు, ఎన్ని దాడులు చేసిండ్రు, షూటింగ్ల మీద ఎన్ని డబ్బులు వసూలు చేసిండ్రు, ఎంతమందిని బ్లాక్మెయిల్ చేసిండ్రు, ఇవన్నీ మాకు తెలియదా? మేము కేవలం మా వ్యవస్థలను గౌరవించండి, మా అస్తిత్వాన్ని గుర్తించండి, శాసనసభలో చేసిన ప్రకటనకు విలువ ఇవ్వండి, మా పోలీసు వ్యవస్థ మీద నమ్మకం ఉంచండి అని చెప్పి మాత్రమే చెప్తా ఉన్నాం. వాళ్ళలాగా ఏం చేయలే. ఈరోజు సామాన్యుని పక్షాన మేము నిలబడ్డాం, ధనవంతుల పక్షాన, బలవంతుల పక్షాన బీఆర్ఎస్ నిలబడ్డది. ఇది కొత్తదేం కాదు. గత 10 సంవత్సరాలుగా తెలంగాణ వచ్చిన తర్వాత కూడా వాళ్ళు ఎవరికంటగాగిండ్రు, ఎవరితో చట్టపట్టాలు వేసుకొని తిరిగిండ్రు, ఎవరితో వ్యాపార సామ్రాజ్యాలు నెలకొల్పుకున్నారు, ఏ బిల్డర్లతోటి కుమ్ముక్కయినరు, ఇవన్నీ కూడా తెలంగాణ ప్రజలకు తెలుసు. చిత్ర పరిశ్రమకు కాంగ్రెస్ ప్రభుత్వానికి భవిష్యత్తులో రిలేషన్ ఎట్లా ఉండబోతుంది?
చిత్ర పరిశ్రమ ఈరోజు అభివృద్ధి చెందుతుంది అంటే కాంగ్రెస్ పార్టీ ముందు చూపుతోటి చేసిన అనేక కార్యక్రమాల వల్ల ఈరోజు మన తెలుగు చిత్ర పరిశ్రమ దిగంతాలకు వ్యాపించింది. అటువంటి చిత్ర పరిశ్రమ ఇంకా ఇక్కడ మెరుగుపడాలి అని చెప్పి గొప్పగా ఉండాలని కోరుకుంటాం. ఆ పెరుగుతున్న చిత్ర పరిశ్రమలో తెలంగాణ వాళ్ళు కూడా ఒక ప్రముఖమైన పాత్ర పోషించాలని అనుకోవడంలో మాకు తప్పేం లేదు. ఖచ్చితంగా మా తెలంగాణ అస్తిత్వం కాపాడుకోవడానికి, మా తెలంగాణ సాంస్కృతిక చిహ్నాలను కాపాడుకోవడానికి, మా తెలంగాణ చట్టసభలు, న్యాయ వ్యవస్థ, పోలీసు వ్యవస్థల ఔన్నత్యాన్ని కాపాడుకోవడానికి ఖచ్చితంగా మేము మాట్లాడతాం. ఇది మొత్తానికైతే సినీ పరిశ్రమకు తానేమీ వ్యతిరేకం కాదు, కానీ జరుగుతున్నటువంటి విషయాలను చూసి స్పందించాల్సిన విధంగా వాళ్ళు స్పందించట్లేదు కాబట్టే వీళ్ళు తమ బాధను తెలియజేయాల్సి వస్తుందని ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి చెప్తా ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ రాజుతో సిద్ధార్థ, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, హైదరాబాద్.